మైలార్ భక్తురాలు వెంకమ్మ. మైలార్ ఇది అతి ప్రాచీన పుణ్యక్షేత్రము. ఇక్కడ ఇతర దేవతలు కూడా ఉన్నా ఖండేరాయ్ అనగా శంకరుడు ప్రముఖ దైవము. ఇక్కడి భక్తులు దానిని దక్షిణకాశి అంటారు. మల్దారి మహత్యంలో ఈ క్షేత్రం యొక్క వర్ణన చేయడం జరిగింది. మణిచుల పర్వతంపై ఉన్న ఈ క్షేత్రం ఆ కాలంలో అత్యంత ప్రముఖమైనది. పూజార్లు కూర్మ జాతివాళ్లు ఉండేవారు. గ్రామంలోని పూజారి బ్రాహ్మణులు ఉండేవారు. పేశ్వాయిలు ఈ దేవునికి 2 గ్రామాలు జాగీరుగా ఇచ్చారు. తరువాత మరాఠీ సర్దార్ చంద్రసేన జాధవ్ పుత్రుడు రామచంద్ర జాధవ్ ప్రాబల్యం వల్ల ఈ దేవస్థానం వైభవోపేతమైంది. ఈ ప్రదేశంలో 18 తీర్థకుండాలు సుందరంగా కట్టబడ్డాయి. దేవాలయం కూడా నైపుణ్యంతో కట్టబడింది. క్షేత్రం పురాతనమైనదవడం వల్ల శిథిలావస్థకు చేరుకుంది. ఊరు పాతదై నిర్జన ప్రదేశమైంది. పెద్ద పెద్ద ఇళ్ళు చూస్తే శ్రీమంతులు నివసించారని తెలుస్తుంది. కాని శిథిలావస్థకు చేరుకోవడానికి కారణం మలేరియాతో జనం అందరూ మరణించి ఆ దశకు చేరుకుందని చెబుతారు. ప్రభువు ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు పూర్తి వైభవంతో ఉండేది. బ్రాహ్మణులు, వ్యాపారులు, షావుకారులు సంపన్న స్థితిలో ఉండేవారు. అన్న వస్త్రాలకు ఎవరికీ లోటు ఉండేది కాదు. ప్రభు తన మండలిని తీసుకుని ఊరు బయట ఉన్న దేవాలయంలో దిగారు. అప్పుడు మాతృశ్రీ బయమ్మ, తాత్యాసాహెబ్, చిమన్యా బ్రహ్మచారి, నారాయణ దీక్షిత్ వెంట ఉన్నారు. ప్రభు వచ్చిన విషయం తెలియగానే వేలమంది ప్రభు దర్శనానికి రాసాగారు. ప్రతి సంవత్సరం మార్గశిర శుద్ధ షష్ఠికి జాతర జరుగుతుంది. ఆ సమయంలో ప్రభువు కోసం జాతరలో 4 దిక్కుల నుండి వచ్చిన జనంతో ఆ ప్రదేశం నిండిపోయింది. ప్రభువు ఖండేరాయుని పూజ చేసి వస్త్రాలతో అలంకరించారు. ప్రభువు ఖండేరాయునిపై భజన, ఆరతి ఈ ప్రదేశంలోనే రచించారు. తరువాత అది ఆదివారం భజనగా ప్రసిద్ధమైంది. ప్రభు ఇక్కడికి వచ్చిన తరువాత నిత్యశ్రీ నిత్యమంగళం ఐ ఆనంద భరితమైంది. నిత్యం వేలమంది దర్శనానికి రాసాగారు. 4 దిక్కులా జయ జయధ్వానాలు మిన్నంటసాగాయి. భోజన పంక్తులు జరగసాగాయి. ప్రభువు మెడలో పూలహారాలు, ఖర్జూర పండ్లు, పూలు, పేడ, బర్ఫీ మొదలైనవి సంచుల కొద్దీ జమ అవసాగాయి. లెక్కలేనంత ద్రవ్యము జమ అయ్యేది. దాంతోపాటు ఏ రోజుది ఆ రోజే ఖర్చయ్యేది. ప్రభువు వద్ద తమ కోరికలు తీర్చాలని మొక్కుకునేవారు. అలాగే కోరికలు తీరినవారు మొక్కులు తీర్చుకునేవారు. నాట్యం, పురాణాలు, కీర్తనలు, భజనలు రోజూ జరిగేవి. పరివారంతో ఉన్న ఆ ప్రదేశం అంగరంగభరితమనిది. ఖండోబా జాతర ముగిసింది. కాని ప్రభువు దర్శనార్థం వచ్చిన జనం ఇంకా ఉండిపోయారు. నిత్యశ్రీ నిత్యమంగళంగా ఉన్న ప్రభు సహవాసాన్ని విడిచి ఎవరికీ వెళ్లాలనిపించేది కాదు. అతి కష్టంతో వెళ్లేవారు. వెళ్ళినా ప్రభువు వద్ద ప్రసాదం తీసుకుని వెళ్లేవారు. ఎంతో మంది నిరీక్షించి ప్రసాదం తీసుకుని వెళ్లేవారు. మైలార్యాత్ర ముగిసిన తరువాత ప్రభువు వద్దకు వచ్చేవారు కూడా తక్కువయ్యారు. ఒకరోజు ప్రభువు చేతినుండి ప్రసాదం తీసుకునే వారిలో ఒక కోమటి స్త్రీ ప్రభు దర్శనార్థం వచ్చింది. ఆమె యుక్త వయస్సురాలైన వితంతువు. శరీరం నలుపైనా కూడా ఆమె ఆభరణాలతో అలంకృతురాలై ఉండెను. అందరితోపాటు ప్రసాదం తీసుకోకుండా ఒక ప్రక్కగా నిలుచుని ఉండిపోయింది. వేలమంది ప్రసాదం తీసుకున్నా తను మాత్రం ప్రసాదం కోసం ఆలోచించలేదు. ఒక ప్రక్కగా కూర్చుని ప్రభువు తేజోస్వరూపాన్ని చూస్తూ ఉండిపోయింది. ఆమె ప్రభు స్వరూపాన్ని చూస్తూ ఎంతగా లీనమైందంటే ఆమెకు బాహ్యదేహంపై కొంచెం కూడా స్పృహ లేకుండా పోయింది. తను ఎవరో ఎక్కడి నుండి వచ్చానో, ఏమి చేయాలో వీటన్నిటినీ మరిచి కూర్చున్న చోటే ప్రభు స్వరూపంలో లీనమయ్యింది. మొదట ఆమె వైపు ఎవరి దృష్టి మళ్లలేదు. చివరికి జనం తగ్గిన తరువాత ప్రభు శిష్యులలో ఒకరు ఆమె ప్రసాదం ఎందుకు తీసుకోవట్లేదని అనుకుని ముందుకు రమ్మని పిలిచారు. శిష్యుడు పిలవడంతో స్పృహలోకి వచ్చి ప్రభువు ముందు సాష్టంగ నమస్కారం చేసి ప్రసాదం కోసం చేయి చాచగానే ప్రభువు 2 ఖర్జూర పళ్ళు, కొన్ని పేలాలు ఆమె చేతిలో పెట్టారు.
ప్రసాదం తీసుకుని బయటకు వచ్చింది. ఎక్కడికి వెళ్ళాలో ఆమెకి తోచలేదు. ప్రపంచమంతా శూన్యంగా అనిపించింది. బయటకు వచ్చిన తరువాత కాళ్ళు ఎక్కడికి తీసుకువెళ్తే అక్కడికి వెళ్ళింది. కాని ఆమె అంతఃకరణ ప్రభువుతో ఏకమవడం వల్ల ప్రభువు మూర్తి అన్ని వైపులా కనిపించసాగింది. ఆమె ప్రభుమయమైంది. తన స్థితి ఆమెకు తెలియడంలేదు. 2 రోజులు తిరిగి మళ్లీ ప్రభు దర్శనానికి వచ్చింది. ఒకసారి ప్రసాదం తీసుకున్నా తిరిగి ఎందుకు వచ్చిందని కొందరికి ఆశ్చర్యం కలిగింది. మళ్లీ ప్రభువు ప్రసాదం ఇవ్వగానే అప్పటికి అక్కడి నుండి వెళ్ళినా ఆమె మనస్సు ఇక్కడికే రావాలనిపించసాగింది. ఇలాంటి మానసిక స్థితిలో ఏం చేయాలో, ఎక్కడికి వెళ్లాలో అంతఃకరణలో బాధ ఎలా శాంతిస్తుందో తెలియలేదు. దిశానిర్దేశం తెలియక అక్కడ ఇక్కడ తిరిగి మళ్లీ ప్రభు ముందుకు వచ్చి నిలబడింది. ఓ అమ్మ, ఇలా మళ్లీ మళ్లీ ఎందుకు వస్తున్నావు? నీకు ప్రసాదం దొరికినా నీ ఊరికి ఎందుకు వెళ్లడంలేదు? అని ప్రభువు అడిగారు. మహారాజ్, నా ఊరేదో నాకు తెలియదు. మీరు తప్ప ఈ ప్రపంచమంతా నాకు శూన్యంగా కనిపిస్తుంది. ఈ పాదాలు వదిలి నేను ఎక్కడికి వెళ్లను అనగానే ప్రభువు, ఓ అమ్మా, నీవు యవ్వనంలో ఉన్నావు. మా దగ్గరికి నిత్యం అనేక రకాలైన జనం వస్తూ ఉంటారు. నిన్ను కనిపెట్టి ఉండడం మా వల్ల కాదు. మేము ఫకీరులము, గోసాయిలము. నీకు ఈ జీవనం తగదు. వచ్చిన దారినే నీ ఇంటికి తిరిగి వెళ్ళు అనగానే నా ఇల్లు ఎక్కడుందో, నా తల్లిదండ్రులెవరో నాకు తెలియదు. ఇప్పుడు నాకు అన్ని మీరే, మిమ్మల్ని విడిచి ఎక్కడికి వెళ్లను అని ఆ స్త్రీ అనగానే, మా దగ్గర ఉండాలనుకుంటే శరీరంపై ఉన్న నగలు బీదలకు పంచి శరీరానికి బూడిద పూసుకోవలసి ఉంటుందని ప్రభువు అన్నారు. మహారాజ్, నాకు నగలంటే విరక్తి కలుగుతుంది. ఇవి తీసుకుని మీరు ఎవరికైనా పంచిపెట్టండి అని శరీరంపై ఉన్న నగలను తీసిచ్చింది. ఆ స్త్రీ నిర్ధారించుకున్న విషయం విని ప్రభు ప్రసన్నులయ్యారు. ద్రవ్య లాలసులైన కోమటికులంలో జన్మించిన ఆ స్త్రీ ఔదార్యం చూసి జనం ఆశ్చర్యచకితులయ్యారు. ప్రభువుకు ఆ స్త్రీ అంతఃకరణ తెలిసియుండెను. ప్రభువుకు ఆ స్త్రీ అంతఃకరణలోని శుద్ధ, నిస్వార్థమైన దివ్యప్రేమ కనిపిస్తుండేది. ఆ ప్రేమ ముందు ద్రవ్యం మరియు దేహం యొక్క చింతలేదు. ప్రభు అంతఃదృష్టితో ఆమె వైపు చూసి అమ్మ దగ్గరికి తీసుకుని వెళ్లమని ఒక శిష్యునికి చెప్పారు. ఆ శిష్యుడు ఆమెను మాతృశ్రీ వద్దకు తీసుకుని వెళ్లారు. ప్రభువుపై ఉన్న ప్రేమ, భక్తి చూసి మాతృశ్రీ ఆనందించి తన బిడ్డలా ఆమెను ఆదరించారు. ఆ యువతి అంతఃకరణ తెలుసుకోవడానికి ప్రభువు వివిధ రకాలుగా పరీక్షించారు. ఎన్నో రోజులు ఆమెకు ఖర్జూర పండ్లు మాత్రమే తిని ఉండమనేవారు. ఆమె శరీరం సన్నబడింది. అందరికీ ఆమెపై కరుణ కలిగింది. కాని ప్రభు ఆజ్ఞ ఆమె ఉల్లంఘించేది కాదు. ఒకరోజు ఆమె నగ్నంగా స్నానం చేస్తూ ఉన్న సమయంలో ఎవరో వచ్చి ప్రభువు నిన్ను ఎలా ఉన్నావో అలాగే రమ్మన్నారని చెప్పారు. ఇది వినగానే దేహమోహం జనం ముందు లజ్జపడకుండా ఎలా ఉందో అలాగే వెళ్లడానికి తయారయింది. అందరూ ఆశ్చర్యచకితులయ్యారు. ఈ విషయం మాతృశ్రీకి తెలియగానే వెంటనే బయలుదేరింది. మధ్యలోనే ఆమెను నిలిపివేసింది. ప్రభువు ఈ విధమైన ఆజ్ఞ ఎలా చేశారు? ఈ విషయానికి కారణం స్త్రీకి నిజమైన ఆభరణం సిగ్గు. అది లేకపోతే స్త్రీత్వం ఎలా ఉంటుంది? ప్రభు ఆజ్ఞతో ఆ స్త్రీ ఆ స్థితిలో రావడానికి తయారైందని. ప్రభువుకి అర్థమవగానే ఆమె అసమాన భక్తికి ప్రభువు మనసు ప్రేమతో నిండిపోయింది. ఆమె ఇంకా ప్రభువు వద్దకు రాకముందే తన శరీరంపై ఉన్న శాలువాను ఆమె పై వేయడానికి పంపించారు. దానితో ఆమె జన్మ ధన్యమైంది. పైన చెప్పిన ఆ యువతి వెంకమ్మ. ఈమె పూర్వజన్మలో యోగిని. ప్రారబ్ధకర్మతో ఆమెకు వైశ్యకులంలో జన్మ ప్రాప్తించింది. ఆమె ప్రభువుకి సన్నిహితమై ప్రభువు కృపతో పరమావధి పొందింది. ఆ సమయంలో వెంకమ్మ వివస్త్రయే ఉన్నా జనులు ఏమనుకుంటారో అని కూడా ఆలోచించలేదు. ఆ అసమాన భక్తికి ప్రభువు సంతుష్టులై తన వస్త్రాన్ని ఆమెపై కప్పడానికి ఇచ్చారు. ప్రభువు యొక్క వస్త్రం వెంకమ్మ శరీరంపై పడగానే
ఆమెకు పునర్జన్మ లభించింది. ఆమె పాపాలు అన్ని దగ్ధమై కడిగిన ముత్యంలా వెలిగిపోయింది. అప్పటినుండి ఆమె తెల్లబట్టలు కట్టుకుని నొసట విభాతి రాసుకుని చేతిలో ఆ జపమాలతో ప్రభు నామము జపిస్తూ ఉండేది. ఆమె కులానికి కోమటి అయినా, సౌందర్యవతి, విద్యావతి కాకపోయినా వీటన్నిటిని మించి పవిత్ర అంతఃకరణతో ధ్యానించి ప్రభువును గెలిచే సామర్థ్యముండేది. కోమటివారు ధర్మశాస్త్రబద్ధంగా అన్ని విధివిధానాలను పాటిస్తారు. నిజాముల కాలంలో కోమటి వాళ్లు వ్యాపారులై శ్రీమంతులుగా ఉండేవారు. వెంకమ్మ తండ్రి ధనకనక సంపన్నుడైన వ్యాపారియై భావిక భక్తుడై ఉండేవారు. వెంకమ్మ పెళ్లి ఆ కాలానికి తగినట్లు చిన్న వయస్సులోనే జరిగింది. కాని దురదృష్టవశాత్తు ఆమె భర్త పెళ్లి అయిన కొద్ది రోజుల్లోనే మరణించడం వల్ల ఆమెకు వైధవ్యం ప్రాప్తించింది. విధవ అవడం వల్ల సమయమంతా దైవచింతనలోనే కాలం గడిపేది. తల్లి తండ్రుల సహాయం కూడా ఆమెకు లభించింది. వ్యాపారం చేసి ధనం సంపాదించే ఆ కుటుంబం ఈశ్వర భక్తులయ్యారు. ఈశ్వర కృప ప్రాప్తించాలని ఆ కుటుంబం అహోరాత్రులు భజన చేస్తూ గడిపేవారు. దైవ సాన్నిధ్యంలో గడిపే ఆ కుటుంబాన్ని దోచుకోవాలని ఒక కపట సన్యాసి గురువుగా పరిచయం చేసుకుని పూర్తి కుటుంబాన్ని స్వదేహంతో కైలాసానికి వెళ్లే అద్భుత విద్య తన వద్ద ఉందని వెంకమ్మ తండ్రికి చెప్పాడు. అన్ని ఆధిభౌతికాలను వదిలి దేహంతో పాటు స్వర్గం ప్రాప్తిస్తుందని వెంకమ్మ తండ్రి ఆ సన్యాసి వెంటపడ్డాడు. ఆ సన్యాసి మహాచతురుడు. కొత్త కొత్త యుక్తులతో వాళ్ల ధనాన్ని అపహరించడం ప్రారంభించాడు. చివరికి ఒకేసారి పూర్తి కుటుంబాన్ని స్వర్గానికి పంపిస్తానని ఒకరోజు నిశ్చయించి అనుష్ఠానం చేయించాడు. అనుష్ఠానం ముగియగానే మైలారు దగ్గర ఉన్న రుద్రకుండంలో వెంకమ్మతో సహా పూర్తి కుటుంబాన్ని ఆ నీళ్లలో దూకమని ఆజ్ఞాపించాడు. గురు ఆజ్ఞతో ఆ కుటుంబమంతా అందులో దూకారు. ఈత ఎవరికీ రాకపోవడం వల్ల అందరూ చనిపోయారు. వెంకమ్మ కూడా అందరితో పాటు దూకగానే నీళ్లలో పైకి లోపలికి రెండుసార్లు మునిగి తేలగానే మూడోసారి ఎవరో చేపట్టుకుని పైకి లాగారు. ఆ సమయంలో ఆమె స్పృహలో లేదు. కొంచెం కళ్ళు విప్పి చూడగానే పైకి తెచ్చిన ఆ పురుషుని యొక్క స్వరూపం మనస్సులో ఉండిపోయింది. అందరినీ స్వర్గానికి పంపించి ఆ కపట సన్యాసి పలాయనం చిత్తగించాడు. వెంకమ్మకు స్పృహలోనికి తేవడానికి అక్కడ ఉన్నవాళ్లు ప్రయత్నించారు. ఆ సన్యాసి చేసిన పనికి అందరికీ బాధ కలిగింది. కాని ఇతర కుటుంబ సభ్యులను మాత్రం ఎవరూ రక్షించలేకపోయారు. ఇతర ఉపచారములు అయిన తరువాత వెంకమ్మ పూర్తి స్పృహలోనికి వచ్చింది. ఆమె ధ్యానమంతా తనను బయటకు తీసిన పురుషునిపై ఉండటం వల్ల తల్లిదండ్రుల వియోగం ఆమెకు గుర్తురాలేదు. జలాశయంలో ఆమెకు పునర్జన్మ లభించింది. తన స్వంతవాళ్లు ఎవరూ లేకుండా పోయారు. ఎలాంటి ఆశ ఆమెకు మిగలలేదు. తల్లిదండ్రులు దేహంతో స్వర్గవాసులు అయ్యారు. ఇక ఏ ఆలోచన గమ్యం లేకుండా తిరుగుతుంటే ప్రభువు దర్శనం కాగానే రుద్రకుండంలో నుండి బయటకు తీసిన పురుషుడు ఇతనే అని అనిపించగానే ప్రభు స్వరూపంపై మనస్సు నిలిచింది. ఆ తరువాత వెంకమ్మ ప్రభువుతో ఎలా మమేకమయ్యిందో పైన మనకు తెలిసింది. కొంతమంది చరిత్రకారులు ఈ విషయాన్ని ఇంకో విధంగా వ్రాశారు. వెంకమ్మ తల్లి తండ్రులు ప్రభువు మైలారుకి వచ్చిన విషయం తెలిసి ప్రభుదర్శనం చేసుకోవాలని కుటుంబంతో ఎడ్లబండిలో బయలుదేరారు. మైలారు కొద్ది కోసుల దూరంలో ఉండగా గాలివాన మొదలై ఒక నది వద్ద వాళ్ల ఎడ్లబండి పూర్తిగా కొట్టుకునిపోయి మనుషులు కూడా నీళ్లలో మునిగిపోగా వెంకమ్మ కూడా కొట్టుకుపోతుండగా ఒక బ్రహ్మచారి తన చేత్తో ఆమెను పైకి తెచ్చి భూమిపై వేసి మాయమయ్యారు. ఇలా జరిగింది చూసి వెంకమ్మ స్పృహ కోల్పోయి కొద్ది రోజుల తరువాత మైలారుకు వచ్చి ప్రభు దర్శనము చేసుకుంది. తరువాత కథపైన వివరించడం జరిగింది. రెండు కథల వల్ల కూడా వెంకమ్మను మాణిక ప్రభు సంకట పరిస్థితి నుండి రక్షించారని తెలుస్తుంది. ఇలాంటి భయంకర పరిస్థితుల నుండి రక్షించిన పురుషుడు అదృశ్యమయ్యారు. కాని ఆ అద్భుత పురుషుని కరస్పర్శ తగిలినప్పటి నుండి ఆమె పిచ్చిదైంది. ఆమెకు తనను నీటి నుండి బయటకు తెచ్చినవారు ఈ ప్రపంచ జగద్రక్షకులు. ఈ మాయా ప్రపంచాన్ని ఉద్ధరించడానికి సమర్థులని ఆమెకు నమ్మకం కలిగింది. వారెవరో తెలుసుకోవాలని
వెతుక్కుంటూ తిరగసాగింది. వెంకమ్మకు ఐహిక ఆప్తులు లేనందువల్ల పారమార్థిక ఆప్తుల కోసం వెదకడానికి నిర్ణయించుకుంది. లేగదూడ ఆవు నుండి తప్పిపోతే ఎలా తిరుగుతుందో ఆ విధంగా ఆత్మబంధువును వెతికే పనిలో తిరగసాగింది. ఆమె అంతఃకరణకు అయిన దాహం సద్గురువును కలిస్తేనే ఉపశమిస్తుంది. అందుకు అన్ని ఇంద్రియాలు ఉన్నా బయటి జ్ఞానం లేక తిరగసాగింది. ఆమె భాగ్యోదయం అయ్యే సమయం రావడం వల్ల ప్రభు దర్శనం కలిగింది. అప్పుడు ఆమెకు తల్లి, తండ్రి, బంధువులు ఒకేసారి దొరికిట్లు అయింది. ఆ సమయంలో ఆమె ఆనందం వర్ణించడం ఎవరి వల్ల కాదు. మైలార్లో ప్రభు చాలా రోజులు ఉన్నారు. ఇక్కడ ప్రభుగాది స్థాపన జరిగినప్పుడు పెద్ద ఉత్సవము జరిగింది. దేవాలయం దగ్గర ఆవరణలో ఒక చెట్టు కింద కూర్చున్నప్పుడు చేతిలో పట్టుకున్న ఒక కట్టెతో భూమిలో కెలకగానే నీళ్లు పడ్డాయి. అదే గంగ అని శిష్యులంతా అక్కడ తవ్వి కుండము చేశారు. దానికి మాణిక కుండము అని పేరు పెట్టారు. ఆ కుండానికి ఇప్పటికీ చాలా మహత్యముంది. దుబులుగుండికి చెందిన కులకర్ణి రామాజిపంత్ అనేవారు ఉండేవారు. వారికి ప్రభు దర్శనము మైలార్లోనే జరిగింది. రామన్న పంత్ బ్రహ్మచారియే. ప్రభు దర్శనము తరువాత ప్రభువుపై భక్తి పెరిగింది. అది చివరివరకు అలాగే ఉంది. తన దగ్గర ఉండాలని ప్రభువు కోరినా కొన్ని పరిస్థితుల వల్ల ఉండలేకపోయారు. కాని ఆయన తండ్రి సోదరి అయిన సుందరమ్మ మాత్రం ప్రభు సన్నిధిలోనే ఉండేది. ఆమె విధవగా ఉండి అంతఃకరణశుద్ధ భక్తితో పునీతమవడం వల్ల ప్రభు తమ దగ్గర ఉండడానికి అనుమతి ఇచ్చారు. తరువాత ప్రభు ఆమెను అనుహ్రించి ఆమెకు దివ్య దృష్టి ప్రసాదించారు. ఇలా ఎందరినో ప్రభువు అనుగ్రహించారు. ప్రభువు నివాసం వల్ల మైలార్ క్షేత్ర మహత్యంలో ముఖ్య భాగమైనందున సకల గ్రామ ప్రజలు హర్షోల్లాసులయ్యారు. ప్రభు యొక్క సహవాసం చిరకాలముండాలని వారు అపేక్షించేవారు. ఇది సాధ్యం కాదు. కారణం మణిచుల పర్వతంపై ఉన్న తీర్థాలు, క్షేత్రాలు, గుహలు, తపస్కు అనువైన స్థానాలు, అరణ్యాలు తిరగడం ప్రభు సంకల్పంగా ఉండేది. ఆర్య రాష్ట్రంలోని ప్రముఖ తీర్థాలు, క్షేత్రాలు యాత్ర చేయడం మనోయిచ్ఛగా ఉండేది. అలా తిరిగినా ఒకే ప్రదేశంలో ఎక్కువ రోజులు గడపడం జరిగేది కాదు. భవిష్యత్ దృష్టితో మైలార్ నుండి బయలుదేరాలని ప్రభు సంకల్పించారు. మాతృశ్రీ బయాదేవి మరియు నృసింహ తాత్యాలను కళ్యాణ్కి పంపించి కొంతమంది ప్రముఖ శిష్యులను వెంటతీసుకుని మిగతా వాళ్లను వాళ్ల స్వస్థలాలకు వెళ్లాలని ఆజ్ఞాపించారు. ఎలాంటి ఘోర అరణ్యంలో నివసించాల్సి వచ్చినా, ఎలాంటి ఆపద వచ్చినా ప్రభు చరణాలు విడవరాదని నిశ్చయించుకున్న వెంకమ్మను వెంట తీసుకు వెళ్లాలని నిశ్చయించుకున్నారు. మైలార్ విడిచి వెళ్తున్న ప్రభువును చూసి మైలార్ గ్రామస్థులు ఖిన్నులయ్యారు. కాని ప్రభు తన ప్రేమపూర్వక మాటలతో అందరికీ ప్రసాదమిచ్చి సమాధానపరిచారు. నా ఛానల్ని చూసి నేను పెట్టే ప్రతి వీడియోని చూస్తున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. దయచేసి నా వీడియోలని లైక్, షేర్ చేయండి. కుదిరితే కామెంట్ చేయండి. కొత్తగా చూసేవాళ్లు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.